नहीं है। పారిశుద్ధ ట్రాక్టర్స్ గా నుంచి ఇవన్నీ ఇక్కడ కోట్లకు సంబంధించిన వాహనాలు, ఇక్కడ కోట్ల రూపాయలకు సంబంధించిన వాహనాలు ఇక్కడ కొని పెట్టడం జరిగింది. ఇంతకు ముందు ఈ వాహనాలన్నీ కలెక్టర్ ఆఫీస్లో ఉండేటని మాకు తెలిసింది. అక్కడ కలెక్టర్ ఆఫీస్లో కలెక్టర్ ఆఫీస్కి సంబంధించిన అధికారులను ప్రశ్నిస్తే, ఏమయ్యా ఇవి ఎస్సీ ప్లాన్ కింద కొన్నారు, ఎస్సీ సబ్ ప్లాన్ కింద ఎందుకు వారికి అప్పగించి వాళ్ళకి న్యాయం చేయండి, డబ్బులు దుర్వినియోగం అవుతున్నాయి కదా అని వారికి మరీ ప్రజలు న్యాయం ఎస్సీలకు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందనేసి కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాను. మీరు ఏం చేస్తారో మేము వేచి చూస్తాం. లేనట్టయితే రాబోయే